దీప చంప పగలగొట్టాలని చూసిన జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శివనారాయణ. ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఇంకా పూర్ణాహుతి అయితే ఆ హోమంలో అయితే వేస్తుంది. అది చూసిన జ్యోత్స్నకి ఒక్కసారిగా కోపం రగిలిపోతూ ఉంటుంది. నాకు తెలుసు ఈ దీప అయితే అన్నంత పని చేసింది. తను రెడీగా ఉంది ఈ పూర్ణాహుతిని ఆ హోమంలో వేయడానికి. కావాలని నాకు తెలుసైతే దీపకి ఈ ఇంటి వారసురాలు అని చెప్పేసి తెలిసే ఉంటుంది. అందుకే ఈ హోమంలోనూ అది వెయ్యడానికి తనే ముందుగా వచ్చింది. నేను దాసు మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను వెయ్యలేకపోయాను. నేను కాకుండా పంతులు గారు చెప్పినట్లుగా, స్వామీజీ చెప్పినట్లుగా దీప మాత్రమే హోమంలో వేసింది. ఖచ్చితంగా ఇది దీప కావాలని చేసింది అని చెప్పేసి ఇంకా మనసులో అనుకొని దీప అని చెప్పేసి చాలా గట్టిగా అరిచి దీప చంప పగలగొట్టడానికి చెయ్యి అయితే లేపుతుంది. అలా లేపిన జ్యోత్స్నని కార్తీక్ ఒక్కసారిగా, జ్యోత్స్న ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్య మీద చేయెత్తడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి కార్తీక్ చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అప్పుడు శివనారాయణ కలుగజేసుకొని, అవును జ్యోత్స్న, నువ్వెందుకు అసలు పూర్ణాహుతిలో నువ్వెందుకు వెయ్యలేదో నాకు అర్థం కావటం లేదు. స్వామీజీ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అరిష్టం వస్తుంది, తప్పకుండా మీరు భరించలేరు ఆ అరిష్టాన్ని అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నువ్వు ఈ ఇంటికి శుభం కలగాలని కోరుకోవడం లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా దశరథ అయితే, అవును జ్యోత్స్న, ఈ ఇంటికి శుభం కలగడం నీకు ఇష్టం లేదు, ఈ ఇంటికి ఏ మంచి కూడా జరగడం నీకు ఇష్టం లేదు కాబట్టే నువ్వు ఈరోజు ఇలా చేశావు. అది నీ మనసులో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈరోజు నువ్వు బయట పెట్టావు అని చెప్పేసి దశరథ అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ ఇలా అనేశాడు ఒక్కసారిగా నన్ను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా శివనారాయణ, ఈ ఇంటి వారసురాలు అయితేనే కదా దశరథ మన ఇంటి మంచి కోరుకోవడానికి అని కుండ బద్దలు కొడతాడు శివనారాయణ. అలా శివనారాయణ ఆ మాట అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న గుండె బద్దలైపోతుంది. ఏంటి తాత ఒక్కసారిగా ఈ మాట అన్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క పారిజాతం అలాగే కార్తీక్ దీప కూడా షాక్ అయిపోయి శివనారాయణ వైపు అయితే చూస్తూ ఉంటారు. దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంటి నాన్న అలా అన్నారు ఒక్కసారిగా? జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి అని చెప్పేసి దశరథ అడిగేసరికి, అవును దశరథ, ఇన్నాళ్ళు నేను ఎప్పటి నుంచో బయట పెట్టాలనుకున్న నిజాన్ని ఈరోజు నేను బయట పెడుతున్నాను. జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు. ఆ విషయం నేను ఎప్పటినుంచో బయటకు చెప్దామనుకున్నాను. కానీ తనంతట తానుగా ఏమైనా బయటపడుతుందేమో అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా నేను ఎదురు చూశాను. కానీ తనంతట తానుగా బయటపడింది ఈరోజే. ఎందుకో తెలుసా దశరథ, తను పూర్ణాహుతిని హోమంలో వేయకుండా తన చెయ్యిని దూరంగా పెట్టింది. కింద పడేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఈ ఇంటికి అరిష్టం జరిగితే తనకొచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా. అందుకని చెప్పేసి తను ఇంటి వారసురాలు కాదు కాబట్టే అలా చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా కార్తీక్ అయితే, తాతకి ఈ నిజం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదని? దీప వారసురాలని తెలిసిపోయిందా అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకొని దీప కార్తీక్ అయితే ఒకరి వైపు ఒకరైతే చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాసు అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. సార్ మీరు చెప్పింది నిజం. ఎందుకంటే జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు, నా కూతురు జ్యోత్స్న. నా కూతురు జ్యోత్స్న కాబట్టే ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టే ఈ ఇల్లు ఏమైపోతే నాకెందుకు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే ఇలా చేసింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. అలా చంప పగలగొట్టగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే, మీరు ఆగండి అత్తయ్య గారు, ఇది ఇలా తయారవడానికి కారణం మీరే, మీ మనవరాలు కదా, అందుకని చెప్పేసి మీరు ఎలా తయారు చేశారు అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దీప చంప పగలగొట్టాలని చూస్తుంది జ్యోత్స్న. కానీ శివనారాయణ తన వారసురాలు కాదు అనే నిజాన్ని బయటపెట్టి ఇంకా జ్యోత్స్నకైతే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ ముసలోడికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను నా మనవరాల్ని ఇంట్లోండైతే గెంటేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ, ఏంటి పారిజాతం, ఈ నిజం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకు ఎప్పుడో తెలుసు. కానీ మీ మనవరాలు నువ్వు కలిసి చేస్తున్న కుట్రలన్నీ కూడా నేను కల్లారా చూస్తూనే ఉన్నాను
అది తగిన సమయంలో నిన్ను బయట పెడదామని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఈరోజు ఆ సమయం అనేది నేను తెచ్చుకోలేదు. మీ అంతట మీరే ఆ సమయాన్ని తెచ్చుకున్నారు. మీ అంతట మీరే ఆ సమయాన్ని తెచ్చుకున్నారు అని చెప్పేసి 2 సార్లు అనేసరికి ఒక్కసారిగా పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దీప చంప పగలగొట్టాలని చూసిన జ్యోత్స్నకైతే ఇంకా శివనారాయణ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేసరికి కార్తీక్ అయితే చూస్తూ ఉంటాడు అలా ఏం జరుగుతుందా అని చెప్పేసి.